ద్వితీయ భాష తెలుగు 10వ తరగతి విద్యార్థుల కోసం మొదటి పాఠమైనటువంటి చల్దులారగించుట. చల్దులారగించుట అంటే సద్ది, పూర్వకాలంలో సద్ది అని అంటారు. మనం టిఫిన్ బాక్స్లలో అన్నాన్ని తీసుకొని వెళ్ళడం అనేటటువంటిది తీసుకొని వెళ్తారు. ఆరు బయట తినడము, లేదంటే మనము ఆరగించడం అంటే తినడం అనే అర్థం వస్తుంది. మన ఈ వనభోజనాలకు సంబంధించినటువంటి పూర్వకాలంలో ఎలా ఉండేది, అప్పటి కాలంలో అంటే ఇక్కడ మనము శ్రీకృష్ణుని కాలంలో ఎలా ద్వాపర యుగంలో జరిగినటువంటి విషయాన్ని కంసునికి, మన పాత స్టోరీకి వెళ్ళినట్లయితే, కథకు వెళ్ళినట్లయితే అది చాలా పెద్ద కథ. మరి కంసుడికి అష్టమ సంతానం ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడి ద్వారా ప్రాణహాని ఉందని చెప్పడము ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే దానికి వేగులు అనేటటువంటి వాళ్ళు వార్తాహరులు అని అంటారు. ఆ వార్తాహరులు ద్వారా సమాచారాన్ని సేకరించడానికి కోసమని వార్తాహరులను శ్రీకృష్ణుని యొక్క పెరిగేటటువంటి రేపల్లిలో పెరిగేటటువంటి వాతావరణాన్ని పసిగట్టడం కోసమని పంపించినటువంటి వేగులు చూస్తున్నటువంటి ఈ కృష్ణుని యొక్క చేష్టలు చూస్తున్నటువంటి ఇదే ఈ యొక్క పాఠము. ఇది చల్దులారగించడం అనేటటువంటి శ్రీకృష్ణుడు బాల్యంలో చిలిపి చేష్టలు చేసింది అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. మరి ఆయన కూడా రేపల్లెలో గొల్ల వాళ్ళ దగ్గర పెరిగాడు కాబట్టి ఆ గోకులంలో పెరిగినటువంటి శ్రీకృష్ణుడు పశువులను గాయడానికి వెళ్ళినప్పుడు తన మిత్రుడితోటి కలిసి ఎలా భోజనం చేశాడు అనేటటువంటిది ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే మనము దాదాపుగా కార్తీక మాసము బంధువులతోటి స్నేహితులతో కలిసి చెట్టు నీడన, ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన కింద కలిసి భోజనం చేయడాన్ని వనభోజనం అని అంటారు. వనభోజనం అంటే మనము వనం అంటే అడవి, నీరు అనేది కూడా నానార్థాలలో వస్తుంది. అయితే అక్కడ ఆ చెట్లు పెరిగేటటువంటి పచ్చని వాతావరణంలో భోజనాలు చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పాఠంలో తీసుకోవడం జరిగింది. మరి పిల్లలలో స్నేహభావాన్ని పెంచడానికి కోసమని కూడా ఈ యొక్క పాఠాన్ని తీసుకోవడం జరిగింది. బాల్యంలో స్నేహితులతో కులాసాగా గడిపేటటువంటి సంఘటన ఎప్పటికీ గుర్తుంటాయి. కాబట్టి ఇటువంటి ఆటలు, ఆనందాలు ఇతరులను నొప్పించకుండా ఆస్వాదించాలి అని చెప్పడమే భాగవతంలో వర్ణించినటువంటి బాలకృష్ణుని లీలలను పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. అయితే భాగవతంలో భాగవతం అనేది కూడా ఒక పురాణాలలో ఒక ప్రక్రియనే, ఒక భాగము. 18 పురాణాలలో ఈ భాగవతం కూడా ఒక పురాణము. గరుడ పురాణము, మార్కండేయ పురాణము, అలాంటి ఎన్నో పురాణాలని అట్లా 18 పురాణాలలో నుంచి ఇక్కడ మహాభాగవతం అనేటటువంటి కూడా ఒక పురాణంలోని భాగమే. అయితే అది బమ్మెరపోతన గారు రచించినటువంటి 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన పూర్వపు వరంగల్ జిల్లా, నేటి జనగామ జిల్లాలో జన్మించినటువంటి బమ్మెరపోతన. తల్లిదండ్రుల పేర్లు లక్కమాంబ, కేసన అని తల్లిదండ్రులు. ఆ తర్వాత ఈయన రాసినటువంటి పుస్తకాలు, గ్రంథాలు భోగిని దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం, శ్రీ మహాభాగవతం రచించారు. ఇప్పుడు తీసుకున్నటువంటిది మహాభాగవతం నుండి తీసుకోవడం జరిగింది. ఈయనకు సహజ కవి పండితుడు అనే బిరుదు కూడా ఉంది. అయితే తెలుగు నుడికారాలతో, నుడి అంటే మాట, పలుకు, వాక్కు అని అంటాము. తెలుగు మాటలని ఉపయోగిస్తూ రచించడం జరిగింది. శబ్దాలంకార సొగసు అంటే శబ్దాన్ని, పదాలను ఆధారంగా చేసుకొని బరబర, జర జర అనేటటువంటి శబ్దాలు. పాము ఎలా వెళ్తుందంటే సరసరా వెళ్తుందని అంటాం, సర వెళ్తుందని అనం, సరసరా వెళ్తుంది. దాన్నే శబ్దాలంకారం అని అంటారు. అలాంటి అలంకారంలో ప్రయోగిస్తూ ఆకర్షణీయంగా, రమ్యంగా రచించినటువంటి కవి సహజ పండితులైనటువంటి బమ్మెరపోతన. ఆయన శ్రీకృష్ణుని యొక్క బాల్య చేష్టలకు సంబంధించినటువంటివి ఎలా చెప్పాడో ఈ పద్యం ద్వారా మనము తెలుసుకుందాం. ఇది మొదటి పద్యము. ఒక్కసారి ఈ పద్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇది కంఠస్థ పద్యము, అందరూ నేర్చుకోవాల్సినటువంటి పద్యం ఇది. ఎండన్ రెగ్గితి రాకటం బడితిరింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరువందన్ బచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండగ
నమంద ప్రీతి భక్షింతమే. భక్షింతమే అంటే భుజిద్దాం, తిందాం, రండి రండి అంటున్నాడు. ఒక గోపాలకులను పిలుస్తూ ఎలా పిలుస్తున్నాడు అని అంటే శ్రీకృష్ణుడు పిలుస్తున్నటువంటి విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎండన్ రగ్గితి రాగడం పడితే ఇంకేలా. ఇప్పటి వరకు మనం ఎండలో పశువులను కాస్తూ కాస్తూ ఎండలో తిరిగాం కదా, మరి మిట్ట మధ్యాహ్నం అవుతుంది, తొందరగా రండి, ఆ భోజనాలకు వేలైంది, మధ్యాహ్న సమయం అయింది కాబట్టి మనం అంతా భోజనం చేద్దాం. మరి భోజనం చేద్దామంటే మనం కూర్చున్నట్టుగా అన్ని విలాసవంతమైనటువంటి ఉండవు. ప్రకృతి సిద్ధంగా వనంలో దొరికేటటువంటి వస్తువులని ఆధారంగా చేసుకొని భోజనాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎండం రగితి రాకడం పడితే ఇంకేలా. ఎండలో తిరిగారు, ఇప్పటి వరకు ఉన్నారు, ఎండలో మ్రగ్గారు అంటే ఉన్నారు. అయితే ఆకటం పడితే ఆకలి కొన్నారు, ఇంకేలా, ఇంకా ఎందుకు విలంబింపగా అంటే ఆలస్యం చేయకుండా రెండో బాలకులారా, గొప్ప బాలకులారా తొందరగా రండి. చల్ది గుడువన్ అంటే అన్నము తినడానికి. సద్దన్నం అంటే పల్లెటూళ్ళలో తెలంగాణలో సద్దన్నం అంటే రాత్రి అన్నం కూడా వస్తుంది. కానీ ఇక్కడ చద్దులు అంటే మనం టిఫిన్ తినేటటువంటి భోజనానికి సంబంధించినటువంటిది వాటిని అంటాము. సద్దన్నం తినడానికి రమ్యస్థలం ఇక్కడి. రమ్యస్థలం అంటే అందమైన స్థలము. ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం కూడా వస్తుంది. రమ్యమైన స్థలము, అయినమైన వస్తే విశేషణ. అయితే ఇక్కడ రమ్యమైన స్థలం ఉంది. ఇక్కడ దండం లేగలు నీరు ద్రావి అంటే ఒక హారం లాగా ఆ లేగలు నీరు తాగి అన్ని గుంపుగా వచ్చి నీరు తాగిన తర్వాత ఇరువందం బచ్చికల్ మేయుచున్ అంటే ఇక్కడ పక్కలో ఉన్నటువంటి పల్ల ప్రాంతాలలో ఉన్నటువంటి గడ్డిని పచ్చికలు అంటే పచ్చిగడ్డి మేస్తూ ఉండగా దండంపై విహరించుతుండగా అంటే దండలాగా హారంలాగా మన దండ వేసుకుంటే ఇట్లా గుండ్రంగా ఉంటుందో అలా అట్లా గుంపులాగా ఉంటే వాటిని విహరింపుచుండగా అంటే అవి తిరుగుతుండగా నమంద ప్రీతి భక్షింతమే అమంద అంటే సంతోషంగా భుజిద్దాం, రండి రండి అని గోపబాలకులను శ్రీకృష్ణుడు పిలిచాడు. ఆయన నగుగాక యని వత్సంబులు ఉత్సాహంబుల నిర్మలంబులకు జలంబులు ద్రావించి పచ్చికల మొల్లంబులు గల పల్లంబుల నిలిపి సొక్కంబులకు చల్దులు చిక్కంబులు సక్కడించి అంటే అనిన నగుగాక అనగానే వెంటనే వత్సంబుల అంటే ఆ బిడ్డల ఆ గోపబాలకుల ఉత్సాహంతో సంతోషంతో నిర్మలంబులకు అంటే నిర్మలమైన అంటే ప్రశాంతమైన కల్మషం లేనటువంటి జలంబులను తీసుకొచ్చి నిర్మలమైన అంటే స్వచ్ఛమైనటువంటి జలాలను తీసుకొచ్చి ద్రావించి ఆ యొక్క పశువులకు జలాలను తాగించిన తర్వాత పచ్చిక మొల్లంబులు గల అంటే అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి గడ్డి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ యొక్క పశువులను వదిలి పల్లంబులు గల పల్లంబు అంటే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అనే సామెత ఉంది. నీరు ఎప్పుడైనా కానీ పల్ల ప్రాంతము అంటే లోతు తక్కువ ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని పల్ల ప్రాంతము అంటాము. ఎత్తైనటువంటి ప్రాంతాన్ని ఎత్తైనటువంటి పర్వతాలు అట్లా అని అంటాము. అయితే ఇక్కడ పల్ల ప్రాంతాలలో గడ్డి మొలుస్తుంది కాబట్టి ఆ గడ్డిని తిని అవి ఉంటాయి. సొక్కంబులకు అంటే స్వచ్ఛమైనటువంటి చల్దుల చిక్కంబులు అంటే సద్ది ముడలు ఉండేటటువంటి చిక్కము అంటే ఈ పైన భాగంలో ఒక తాడుతోటి వేలాడదీస్తే వాళ్ళు చిక్కము అంటే ఎందుకు అంటే అడవి లోపల చీమలు అవి ఏవైనా పురుగులు లాంటివి వస్తాయి కాబట్టి మరి సద్యాన్నంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ పై భాగంలో కట్టడం అనేటటువంటిది జరుగుతుంది. దాన్ని చిక్కము అంటారు. 3 తాళ్ళతోటి కట్టి ఉంటుంది. మధ్యన టిఫిన్ సద్ది అన్నం ఏదైతే ఉందో దాన్ని అక్కడ పెట్టేసేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే తినాలనుకుంటారో అప్పుడు మాత్రమే తీసుకొని తింటారు. అది చిక్కము అని అంటారు. అయితే సక్కడించి అంటే విప్పుకొని ఆ సద్ది మూటని విప్పుకొని తినడం అనేటటువంటిది జరుగుతుంది. అది వచనానికి సంబంధించినటువంటిది. మరొక పద్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. జలజాంత స్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులైయున్న రేకుల చందంబున గృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ బల్లవముల్
దృణంబులు లతల్ చిక్కంబులున్ బువ్వలాకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా. భూవరా అంటే ఓ రాజా, భూమిని పరిపాలించేవాడా, ఓ శ్రీకృష్ణుడు కంసుని ఉద్దేశించి వేగులు చెప్తున్నటువంటి ఈ యొక్క విషయము. జలజాంతస్థిత, జలజము అంటే తామర పుష్పములో, అంతస్థిత అంటే మధ్య భాగంలో. ఆ తామర పుష్పము జలజము అనే పేరు ఎందుకు వచ్చిందంటే సముద్రంలో లేదా నీటిలో పెరిగేటటువంటిది. జలజము అంటే తామర పుష్పము, లోటస్ అని అంటాం, కమలము అని కూడా అంటాం. అయితే ఆ కమలము మధ్య భాగంలో దుద్దు అని అంటాం. ఎల్లో కలర్ లో ఉండేటటువంటిది, పసుపు రంగులో ఉండేటటువంటి దాన్ని దుద్దు అంటారు. ఆ దుద్దు అనే ఒక తామర పుష్పంలో మధ్య భాగంలో దుద్దు ఉంటుంది కదా, అలాగే శ్రీకృష్ణుడు మధ్యన కూర్చొని గోప బాలకులంతా పెటల్స్ లాగా అంటే తామర రేకుల లాగా, పువ్వు యొక్క రేకుల లాగా చుట్టూ కూర్చున్నారంట. సంగంబులై అంటే గుంపుగా కూర్చున్నారు. సంగంబులై ఉన్న రేకుల చందంబున అంటే ఆ యొక్క తామర రేకుల్లాగా చుట్టూ కూర్చున్నారట. కృష్ణుని తిరిగిరా కూర్చుండి చుట్టూ శ్రీకృష్ణుని చుట్టూ కూర్చున్నారట. వీక్షించుచున్ సరే అందరూ చూస్తూ ఉన్నారంట. శిలలు బల్లవములు దృణంబులు లతలు చిక్కంబులు. శిలలు అంటే రాళ్ళకు సంబంధించినటువంటి కూడా వేసుకుంటున్నాడు. కుర్చీలు అనేటటువంటి బల్లలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టి అక్కడ రాళ్ల పైన కొంతమంది కూర్చుంటున్నారు. పల్లవముల్ అంటే మా గడ్డి ఉన్నటువంటి ప్రాంతంలో కూర్చుంటున్నారు. దృణంబులు అంటే ఆ గడ్డి పొత్తుల పైన అక్కడ కంచంబులుగా, పల్లవములు అంటే ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది కూర్చుంటున్నారు. తృణములు అంటే గడ్డి, లతలు అంటే క్రీపర్స్, తీగలు అని అంటాము. ఆ తీగలను కొంతమంది వేసుకొని కూర్చుంటున్నారు. చిక్కంబులు అంటే చిక్కములు అంటే ఇప్పటివరకే చెప్పాను, ఆ యొక్క సద్దిముట్టను కట్టేటటువంటిది. బువ్వలాకులు, బువ్వ అనేటటువంటి పదము తెలంగాణ పదము. తెలంగాణలో అన్నం తిన్నవా అని ఇప్పుడు అంటున్నాం కానీ బువ్వ తిన్నవా, బువ్వ అంటే అన్నము, ఆహారము. రైస్ అని అంటాం, ఏదైతే ఉందో అన్నము దాన్ని కూడా అంటారు. బువ్వల ఆకులు, బువ్వలు మరియు ఆకులు అనేటటువంటి ద్వంద్వ సమాసంగా కూడా చెప్పవచ్చు. అయితే బువ్వలు ఆకులు, ఆకులలో ఇప్పుడంటే మనము ప్లేట్లలో పెట్టుకొని తింటున్నాం, పల్లెలలో పెట్టుకొని తింటున్నాం. కానీ ఆ కాలంలో పల్లెలు లేవు కాబట్టి ఆ పల్లెలలో ఆకులలో పెట్టుకొని తింటూ ఉన్నారంట. కంచంబులుగా పల్లెలుగా చేసుకొని భుజించి రచటన్ అంటే భుజించారు, భోజనం చేశారు. అచటన్ అంటే అక్కడ. గోపార్భకుల్, గోపార్భకులు అంటే గోప బాలకులు. అర్భకులు అంటే శైశవ దశలో ఉన్నటువంటి పిల్లలు అర్భకులు అంటారు. గోప బాలకులు అని ఇక్కడ అర్థం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఈ శ్రీకృష్ణుడు బాల్య చేష్టలకు సంబంధించినటువంటిది పాఠంలో చెప్పడం జరిగింది. ఇంకా మనము నేర్చుకోవాల్సినటువంటి పద్యాల గురించి మళ్ళీ తరగతిలో నేర్చుకుందాం. ధన్యవాదాలు.